హాయ్ అండి, ఈరోజు రొయ్యి పొట్టుతో కారం పొట్టు చేసుకుందాం. ఇదిగోండి రొయ్యి పొట్టు, ఇదంతా రొయ్యి పొట్టు అండి. నిన్న రాత్రి కడిగేసి శుభ్రం చేసి కొంచెం ఆరబెట్టేశాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే వీటిలో ఎక్కువ విసుకుంటుంది. ఇదిగోండి ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే వెల్లుల్లి, కొంచెం జీలకర్ర ఇలా వేసుకొని వీటిని ఫస్ట్ వేపుకోవాలండి. వేపుకుందాం. అలా వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇలా కరివేపాకు జీలకర్ర వేసి వేపండి. కొంచెం అంటే కొంచెమే నూనె వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపండి. ఇలా పచ్చి వాసన పోతేనే ఆ పొడి అనేది చాలా బాగుంటుందండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఇదిగోండి ఫ్రై చేసేసుకున్నాం. ఇలా రొయ్యి పొట్టుని ఫ్రై చేసేసుకున్నాం కదా, పొడి పొడిగండి. ఇది కొంచెం ఆరనియాలి. ఇవి కూడా ఈ రెండు కొంచెం ఆరే లోపల మనం ఇంకో రెసిపీ చేసుకుందాం. పచ్చడి చేసుకుందాం. పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి అండి. మొన్న మామిడికాయ పచ్చడి చేశాను, షార్ట్ వీడియోలో ఉంది. ఒకవేళ చూడలేనున్న వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మా వారికి ఇది చాలా బాగా నచ్చింది చట్నీ అనేది, అందుకే ఇంకోసారి మళ్ళీ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు. చేద్దాం. ఈ మామిడికాయకి తొక్కు మొత్తం తీసేసుకోవాలండి నీట్గా. ఇలా తీసుకుంటే కాయ శుభ్రంగా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని, అలాగే పెరుగు అన్నంలో కూడా ఇలా కొంచెం నంచుకొని తిన్నా చాలా నోటికి పుల్లగా బాగుంటుంది. ఇదిగోండి 2 మామిడికాయలతో ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా కట్ చేసి పప్పులో వేసేటప్పుడు ఈ తొక్కులు ఉంటాయి కదా, ఇవి తినేసేవాళ్ళం ఉప్పు కలుపుకొని, చాలా బాగుండేది. ఇలా ఉన్నాయి కదండి మామిడికాయలని, వీటిని శుభ్రంగా చిన్న ముక్కలుగా కోసుకోండి. నేను మీకు చూపించినట్టు పెద్ద చేస్తున్నాను కానీ మళ్ళీ చిన్న ముక్కలు కోసాను. నేను ముక్కలు కోసుకున్నాను కదా, వీటిలో కొంచెం ఉప్పు, పసుపు, జీలకర్ర, కారం వేసేసుకోండి. మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని మనం తాలింపు వేసుకుందామండి. తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. ఇది అట్లో కానీ లేకపోతే ఏ టిఫిన్లో అయినా చాలా బాగుంటుందండి. రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా అదిగోండి ఎండుమిరపకాయలు వేపాం కదా, వీటిని ఇలా వేసేసుకోండి. చూసారు కదా, ముందుగా వేపుకున్న వాటిని మిక్సీలో వేసుకొని ఇలా పట్టిన తర్వాత రొయ్యి పొట్టును వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టండి, చాలా బాగుంటుంది. ఇది వేడి ఇడ్లీలో కానీ అన్నంలో కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా, రొయ్యి పొట్టు కారం అలాగే మామిడికాయ పచ్చడి చాలా బాగా వచ్చినాయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.